ప్రభాని వాక్యం సత్యములను మేము గ్రహించుకుంటూ సత్యములకు మేము జీవించటకు మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము. తండ్రి, ఈ సమయంలో ప్రభావాన్ని నన్ను సంగముతో కలిసి వాక్యం పంచుకుంటూ మీరు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మీకు చెప్తున్నాను. నా మాటలు నా సమస్తము ఈ చేతులు తీసుకుంటున్నానైనా వ్యర్థమైన మాటలు ఉచ్చరించకుండా నా మాటలు మీరు దీవించుకొని సరైన విధానంలో నిన్ను స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సంఘం ఎదుట వాక్యమును పంచుకోవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి వందనములు, స్తోత్రములు నేను చెల్లిస్తూ ఉన్నాను. పాస్టర్ గారికి, పెద్దలకు, సంఘం అంతటికీ కూడా నా అభినందనలు నేను చెప్పుకుంటూ ఉన్నాను. ఈ సంవత్సరం ఈ ఉపవాస దినాల్లో మన సంఘంలో చాలా మంది విశ్వాసంతో ఆలయంలో చేరి శిలువ ధ్యానాల్లో పాల్గొని ఉన్నారు. అలా ఆలయానికి రాలేనటువంటి వారందరూ కూడా ఆన్లైన్లో వింటూ కూడా ఎంతో దీవెనలు పొంది ఉన్నారు. ఈ శిలువ ధ్యానాలు మనం ధ్యానించడానికి అవసరం ఏంటి? ఎందుకు మనం శిలువ ధ్యానాలు ప్రతి సంవత్సరం పాల్గొనాలి? మానవులమైన మనం మందబుద్ధి గలవారం, మందులం. కంసాలి తన అరిగిపోయిన తుప్పు పట్టిన పనిముట్లను తిరిగి పని చేయడానికి ఏ విధంగా సానబెడతారో అలాగే మనం కూడా మన హృదయాలను వాక్యముతో మనం సానబెట్టుకుంటూ ఉండాలి. అంటే వాక్యమును వింటూ ఉండాలి. అంతేకాకుండా స్వతహాగా మనం పాప స్వభావంతోనే మనము ఉన్నాము. ఈ పాప స్వభావంతో మనం దేవుని రాజ్యానికి చేరలేము. కాబట్టి మన పాపములు క్షమించబడాలి, మన పాపములు కడగబడాలి. ఎలా మన పాపాలు కడగబడతాయంటే రక్తము చిందించనిదే పాప క్షమాపణ కలుగదు. రక్తము చిందించదే పాప క్షమాపణ కలుగదు. పాత నిబంధనలో అయితే పాప క్షమాపణ కొరకు, మానవుల పాప క్షమాపణ కొరకు దేవుడు జంతువుల రక్తాన్ని, బలిని ఏర్పాటు చేశాడు. కానీ ఆ జంతువుల రక్తం మానవుల పాపాన్ని పరిపూర్ణంగాను శాశ్వతంగాను శుద్ధి చేయలేకపోయింది. కనుకనే వాళ్ళు పాపం చేసినప్పుడల్లాను వారు అనేకమైనటువంటి జంతువులను బలి ఇస్తూ పాపాలు క్షమించబడుతూ ఉన్నారనమాట. అయితే పాపం ఎలా క్షమించబడుతూ ఎవరు ఏ రక్తం పాపములను క్షమించబడుతుందంటే నరుని రక్తమే నరుని పాపాన్ని క్షమించగలదు. అది ఎలాంటి రక్తము? నరుని రక్తము ఎలాంటిదిగా ఉండాలి? నిర్దోషి, నిష్కల్మషుడు, పవిత్రుడు, పాపరహితుడు, పాపులతో చేరనివాడు అయిన అలాంటి వాని రక్తమే, నరుని రక్తమే నరుని పాపాన్ని క్షమించగలదు. అయితే దేవుడు లోకమంతా పరిశీలించి చూడగా అలాంటి నరుడు దేవునికి కనబడలేదు. అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోయినారు. పాపము చేసి దేవుని మహిమ పొందలేకపోయినారు. కనుకనే దేవుడు కాబట్టి భూమి మీద ఏ నరుని రక్తము పాపాన్ని క్షమించలేకపోయింది. కనుకనే దేవుడు తన పోలికలో చేసుకున్నటువంటి మానవుని ప్రేమించి మానవుని పాప విమోచన కొరకు పవిత్ర రక్తాన్ని చిందించడానికి తన ప్రియ కుమారుడిని యేసుక్రీస్తును నరరూపిగా భూమి మీదకి పంపాడు. శిలువపై చిందించిన ఆ పవిత్ర రక్తము ద్వారానే మనకు పాప విమోచన కలిగింది. దేవుని ప్రేమను, యేసు ప్రభు యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తలంచుకుంటూ ప్రతి సంవత్సరము మనము శిలువ ధ్యానాల్లో పాల్గొనడం అవసరమై ఉంటుంది. నేటి మన ధ్యానాంశం మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము. ఎవరైనా మరణ పడక మీద ఉన్నవారు ఆ చివరి మాటలు, మరణ పడక మీద చనిపోతారనగా
ఆ చివరి మాటల కొరకు ఆత్మీయులు ఎదురు చూస్తూ ఉంటారు. ఏం చెప్తాడా అని ఆలోచిస్తూ ఉంటారు. ఏం చెప్తాడో అవి చాలా విలువైనవిగా వారు భావించి వాటిని పాటించడానికి వారు వినాలని ఆశపడతారు. అది బాధ్యతతో కూడిన మాటలై ఉండొచ్చు, ఆస్తులకు సంబంధించిన మాటలై ఉండొచ్చు. అలాగే మన ప్రభు అయిన యేసయ్య మరణమునకు ముందు సిలువలో పలికినటువంటి ఈ 7 మాటలు ఎంతో అమూల్యమైనవి, ఎంతో మేలైనవి, ప్రేమతో కూడినటువంటి ఈ పలుకులు. 2000 సంవత్సరాల పూర్వం పలికినటువంటి ఈ మాటలను ప్రపంచంలోని ప్రతి దేశంలో, ప్రతి ఆలయంలో ధ్యానించుకోవడం ఎంత ప్రాముఖ్యత, ఎంత విలువో మనం ఆలోచించాలి. యేసయ్య ఈ మాటలు తండ్రి అని పిలిచాడు. తండ్రి అని ఎంత ఆత్మీయంగా, ఎంత ఎంత సంతోషంగా ఆయన పిలిచాడో మనం మనం ఆలోచించాలి. ఆది నుండి తండ్రితో కలిసి ఆలోచించాడు యేసయ్య. తండ్రితో కలిసి పని చేశాడు. తండ్రి చిత్త ప్రకారమే భూమి మీదకి వచ్చి తండ్రి చిత్తమనే నెరవేర్చాడు. 33వ సంవత్సరం భూమిపై జీవించి లేఖనముల ప్రకారము శ్రమలను అనుభవించి శిలువ మరణం పొందాడు. కనుకనే తండ్రిని ఆత్మీయంగా తండ్రి అని పిలువగలిగినాడు. పరలోకపు తండ్రి యేసయ్యకు మాత్రమే తండ్రి కాదు, మనకు కూడా తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు యేసయ్యకు మనం కుమారులమైనాం. మనకు దేవుడు తండ్రియే కానీ మనం దేవునికి కుమారులుగా ఉన్నామా? ఎలా దేవుని కుమారులుగా మనం ఎలా జీవిస్తే దేవుని కుమారులు అవుతాం అనేది వాక్యం ద్వారా కొన్ని రెఫరెన్స్లు మనం గమనిద్దాం. మత్తయి 5:9 చూసుకున్నట్లయితే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. సమాధానపరిచే మనస్సు మనకుండాలి. మనము సమాధానంగా జీవించాలంటే ఇతరులతో సమాధానం కలిగి ఉండాలా, ఒకరికి కూడా మనం సమాధానాన్ని కలిగించాలి. ఒకరినొకరు సమాధానపరిచే విధానంలో మన జీవితం ఉండాలి. 2 యోహాను 1:12 చూసుకున్నట్లయితే, తన్ను ఎందరు అంగీకరించరో అంటే యేసు ప్రభువుని ఎందరు అంగీకరించరో వారు దేవుని కుమారులు. యేసయ్య అంటే ఏమని మనం అంగీకరించాలి? యేసయ్య మన పాపముల కొరకు శిలువ మీద మరణించాడు, ఆయన రక్తం చిందించాడు. ఆయన రక్తంలో మనం విశ్వాసం ఉంచడం ద్వారానే మనం దేవునికి కుమారులము అవుతాము అని 2వ మాట. 3వది మత్తయి 5:44 చూసినట్లయితే, మీ పరలోకపు తండ్రికి కుమారులగునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇది మన ఇప్పుడు ప్రస్తుత అంశం. మొదటి మాటకు సంబంధించిన మాట. పరలోకపు తండ్రికి కుమారులగినట్లు మన శత్రువులను ప్రేమించాలి. ఇది మనకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యమైంది. కానీ ప్రయత్నిస్తే మనకు కూడా సాధ్యం అవుతుందని యేసు ప్రభు జీవించి చూపించాడు, శత్రువులను ప్రేమించి చూపించాడు. మనం కూడా ప్రేమించగలము అనే మనస్సు మనకు ఉండాలి. అలా మన హృదయంలో మనం మన శత్రువులను ప్రేమించాలి అనే మనసు ఉంటే మనం తప్పకుండా దాన్ని నెరవేర్చగలం. తర్వాత ఫిలిప్పి 2:14 మనం చూసుకున్నట్లయితే, మీరు మూర్ఖమైన వక్ర జన్మ మధ్య నిరపరాధులను అనింజులునై ఉండునట్లు అనుంజులను అయిన దేవుని కుమారులగునట్లు. ఈ 3 క్వాలిటీస్ ఉంటే మనం దేవునికి కుమారులం అవుతాము. అంతేకాకుండా సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. మోషే మీద ఇశ్రాయేలు సణుక్కున్నట్టు, దేవుని మీద నమ్మకం పోగొట్టుకున్నట్టు, తిరిగి మనం ఐగుప్తుకి వెళ్దాం, మనం ఇక్కడ ఈ అరణ్యంలో మనం శ్రమలు అనుభవించలేము అనేటటువంటి అనుమానం దేవుని మీద మోషే మీద సణిగినట్టు, సంశయం చూపించినట్టు మన జీవితాలు మనకు ఉండకూడదు. ఎల్లప్పుడూ దేవుని యందు విశ్వాసం ఉంచాలా, దేవుణ్ణి నమ్ముకోవాలి. తర్వాత రోమా 8:14 చూసినట్లయితే, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారు దేవుని కుమారులై ఉంటారు. దేవుని ఆత్మ చేతనే మనం నడిపించబడాలి. దేవుని ఆత్మ చేత మనం నడిపించినప్పుడు దేవుని కార్యాలే మనం ఆలోచిస్తాం,
దేవుని పనులే మనం చేస్తాం. సాతాను ఆత్మ ఒకటి ఉంది. సాతాను ఆత్మను మనం అనుసరించినట్లయితే దుష్ట కార్యములకు దారి తీస్తుంది. దుష్ట కార్యములని మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత రెండో అంశం, వీరేమి చేయుచున్నారు వీరెరుగరు. వీరేమి చేయుచున్నారు వీరెరుగరు. సర్వశక్తి గల యేసయ్య, సర్వజ్ఞాని అయిన యేసయ్య, సృష్టికర్త, లోక రక్షకుడైన యేసయ్య మానవుల పాప విమోచన కొరకు పాపులైన మానవుల ఎదుట నిలవబడవలసి పాపులైన మానవుల ఎదుట తీర్పు కొరకు నిలవబడవలసి వచ్చింది. నరహంతకుడైన బరబ్బ, దొంగ అయిన బరబ్బ కంటే కూడా భయంకరమైన దోషిగా యేసయ్య తీర్పుకు నిలబడవలసి వచ్చింది. అయితే శిలువ మరణం తీర్పు తీర్చబడి శిలువ మరణమునకు అప్పగించబడవలసింది వచ్చింది. ఆ శిలువలో ఎన్నో శ్రమలు ఆయన అనుభవించాడు. ఈ శ్రమలన్నింటి గురించి కూడా మనం వాక్యంలో మనం నిత్యము మనం ధ్యానిస్తూనే ఉంటాం, తలంచుకుంటూనే ఉంటాం. అయితే యేసయ్య పుట్టుకను గురించి మత్తయి, లూకా మాత్రమే రాశాడు. కానీ యేసయ్య శ్రమ, మరణ, పునరుత్థానముల గురించి నలుగురు సువార్తికులు మన వాక్యంలో మనము రాయబడి ఉంది. మనం నిత్యము చదువుతూనే ఉన్నాం. ఆయనను శారీరకంగానే కాక మానసికంగా కూడా ఆయనను ఎన్నో శ్రమలకు, హింసలకు గురి చేశారు ఈ యూదులు. అపహరించారు. ముళ్ళ కిరీటం పెట్టి యూదుల రాజా అని గేడు చేశారు. ముఖంపై ఉబ్బివేశారు. పిడిగుద్దులు గుద్దాడు. బరువైన సిలువను ఆయన భుజంపై మోపి ఆ డొలరోసా మార్గం గుండా ఆయన పల్వరిగిరికి అంత భారమైన సిలువను ఆయన భుజం మీద పెట్టి మోయిస్తూ కొరడాలతో కొడుతూ ఆయన్ను తీసుకొని వెళ్ళారు. దాహం అని అడిగితే చేదు కలిపిన ద్రాక్షారసాన్ని త్రాగించారు. కొరడాలతో రక్తం కారేంతగా కొట్టారు. ఇంకా కొన్నే రాయబడి ఉన్నాయి. కానీ ఇంకా ఎన్నో శ్రమలను ఆయన అనుభవించాడు. మానవత్వం లేదు వాళ్ళకి. మానవత్వం లేకుండా రక్తం కారుతూ ఉన్నా కూడా ఆ రక్తాన్ని చూస్తూ కూడా సిలువ యేసయ్యను హింసించారు. ఈ హింసలన్నీ కూడా ప్రభువు మౌనంగానే భరించారే గాని ఎవరిని నిందించలేదు, ఎవరి మీద కోపగించుకోలేదు. పైగా వారిపైన జాలి పడ్డారు. లేఖనముల ప్రకారమే ఈ సిలువ శ్రమలను నేను భరించాను, కానీ వీరు నిమిత్త మాత్రులే. ఈ నిమిత్త మాత్రులైన వీరు నన్ను హింసిస్తున్నారే గాని నన్ను హింసించుటకు వీరెవరు, ఈ వీరేపాటి వారు అని అనుకుంటూ, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగను గనక వీరిని క్షమించు అని ప్రభువు ప్రార్థించాడు, విజ్ఞాపన చేశాడు. ఈ మొదటి మాట విజ్ఞాపన మాట. తర్వాత ఇప్పుడు యూదులు ప్రభువును క్రీస్తుగా ఎందుకు అంగీకరించలేదు అనే కొన్ని అంశాలను మనం ధ్యానించుకుందాం. యూదులు ప్రభువును క్రీస్తుగా ఎందుకు యేసుగా అంగీకరించారే గాని క్రీస్తుగా ఎందుకు, అభిషిక్తుడిగా ఎందుకు ఆయన్ను అంగీకరించలేదు? శాస్త్రులు పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల లేఖనాల్ని క్షుణ్ణంగా చదివారు. ధర్మశాస్త్రం మాది, ఈ లేఖనాలన్నీ మావి అని అతిశయించారే కానీ లేఖనాల్లో వ్రాయబడిన క్రీస్తు పుట్టుకను గురించి, శ్రమ మరణాలను గురించి వీరు ఏ మాత్రం కూడా గ్రహించలేకపోయారు. ఎందుకంటే వారి మనోనేత్రములకు ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనాన్ని కలుగజేసింది. రెండోది చూసినట్లయితే, నేను రాజును అని చెప్పుకుంటున్నాడు కదా. రాజుగా వచ్చిన ఈయన కఠినమైన ఈ రోమా ప్రభుత్వం నుండి మమ్మల్ని విడిపించి యూదులకు ఒక రాజ్యాన్ని స్థాపించవచ్చు కదా అని అనుకున్నారు. కానీ యేసయ్య ఎందుకు వచ్చాడంటే సాతాను రాజ్యం నుండి విడిపించి పరలోక రాజ్యం మనకు ఇచ్చేదానికే ఆయన పరలోకము నుండి దిగి వచ్చాడని వారు తెలుసుకోలేకపోయినారు. మూడోది ఏంటంటే, యేసయ్య ధర్మశాస్త్రాన్ని పాటించడం లేదు అనే ఒక నేరారోపణ ఆయన మీద చేశారు. కానీ యేసు ప్రభు ఏం చెప్పాడు? నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు అని చెప్పాడు. తర్వాత విశ్రాంతి దినాచారాన్ని వీరుతున్నాడు ఈ యేసు అని ఆయన మీద మరొక నేరం ఆయన మీద మోపాడు. కానీ యేసయ్య ఏమన్నాడంటే, నేను విశ్రాంతి దినమునకు యజమానుడును,
ఈ విశ్రాంతి దినమనాడు మేలు చేయడమే ధర్మం కానీ కీడు చేయడం ధర్మం కాదు అని అనేక మార్లు యేసు ప్రభు చెబుతూ వచ్చాడు. రోగులను స్వస్థపరుస్తూ ఉన్నప్పుడు మీ పాపములు క్షమించబడి ఉన్నవి అని యేసు ప్రభు చెప్పినప్పుడు యూదులు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిసయ్యులు ఏమనుకారు, పాపములు క్షమించుటకు ఇతడెవడు, దేవుడు ఒక్కడే కదా పాపములు క్షమించేది, పాపములు క్షమించే అధికారం ఈయనకెక్కడ ఉంది అని అని అనుకున్నారు. కానీ ఈయన పాపములు క్షమించగ క్షమి అని అన్నారు అని అనుకొని ఈయన దేవుని బాధ్యతను ఈయన తీసుకుంటున్నాడు కాబట్టి ఇతడు దేవదూషణ చేస్తున్నాడు అని ఆయన మీద మరొక నింద మోపాడు. మెస్సియ బెత్లెహేము నుండి వస్తాడు కానీ ఇతడు నజరేయుడు కదా, ఈ నజరేయు నుండే ఈయన మనకు నజరేయుడు కదా అని వారు మరొక ఆలోచన వారికి వచ్చిందనమాట. ఈ కారణాలు ఉన్న యేసును వారు అంగీకరించలేకపోయారు. మరొక ఆలోచన ఏంటంటే, వీరు ప్రభు అయిన యేసును చంపాలి, సిలువ వేయాలి అనేంత ఆగ్రహం యేసు ప్రభు మీదకి ఎందుకు కలిగింది? అంత ఆగ్రహం ఎందుకు వచ్చిందంటే, ఆయా సందర్భాల్లో శాస్త్రులు ప్రభు అయిన యేసుక్రీస్తు శాస్త్రులను పరిసయ్యులను ప్రజలందరి ఎదుట బహిరంగంగానే ఆయనను నిందించాడు, గద్దించారు. తర్వాత వీరు సాతాను సంబంధులు, దేవుని సంబంధులు కారు. దేవుని సంబంధులైతే దేవుడు పంపిన నన్ను అంగీకరించేవారు కదా, కాబట్టి వీరు సాతాను సంబంధులు అంటే మేము సాతాను సంబంధులమా అని వారికి ఆగ్రహం కలిగింది. మీరు ధర్మశాస్త్రాన్ని బోధిస్తారే కానీ వీసమైన పాటించరు అని మరొక నింద యేసు ప్రభు వారి మీద వేశాడు. తర్వాత వేషధారులైన శాస్త్రులారా అని ఒక కఠినమైన మాట వారి విషయం ఆయన పలికాడు. వేషధారులైన శాస్త్రులారా అని అంటే వాళ్ళు సమాజ మందిరంలో వాళ్ళు అగ్రస్థానాల్లో ఉన్నటువంటి వారిని ఇంత మాట మాట్లాడితే వారు ఊరుకుంటారా? వారి కోపాన్ని మరింతగా పెంచుకున్నారు. శాస్త్రులారా, సమాజ మందిరాల్లో మీరు అగ్రస్థానాలు కోరుతారు, సంత వీధుల్లో మీరు నమస్కారాలు కోరుతారు, కానీ మీలో ఏ మాత్రం విధేయత వినయము అనేటివి మీలో లేనే లేవు అని వారిని గద్దించారు. తర్వాత అవివేకులైన శాస్త్రులారా అని మరొక మాటతో వారిని కోపాన్ని రేకెత్తించాడు అనమాట. ఏంటంటే అవి అన్నిటిలో మీరు 10వ భాగాన్ని మీరు సమర్థిస్తారే కానీ ధర్మమును న్యాయమును విడిచి మీరు తీర్పు తీర్చేవాడు అని మరొక నింద వాళ్ళ మీద వేశాడు. తల్లిదండ్రులను ప్రేమించరు, తల్లిదండ్రులకు ఏది మనం పెట్టాల్సి వస్తుందో అని తల్లిదండ్రులకు మీ బదులు మేము దేవుడికి ఇచ్చాములే, దేవుడికి దేవార్పితం, మీకు ఇచ్చేదంతా మేము దేవునికే ఇస్తాము అనేటటువంటి ఆలోచనతో వారు బ్రతికి ఉన్న తల్లిదండ్రుల మీద ప్రేమించలేదు, కనికరం కూడా వారు చూపించలేదు. ఈ విధంగా యేసు ప్రభు ఆయా సందర్భాల్లో శిలువ మరణానికి పోయే వరకు కూడా వారి కోపాన్ని రేకెత్తించుకుంటూ వచ్చాడు. ఎందుకంటే తప్పదు కదా, శిలువ మరణాన్ని పొందాలి కదా, వారి కోపం రావాలి కదా. అందుకనే ఈ విధంగా యేసు ప్రభువు వారి కోపాన్ని రేకెత్తుకుంటూ వచ్చాడు. తర్వాత క్షమ విషయంలో వాక్యంలో యేసయ్య మాటలు మనకు తెలుసు, పౌలు మాటలు కూడా మనం చదువుతూనే ఉంటాం. ప్రభువు నేర్పించిన ప్రార్థనలో మనకు యేసయ్య క్షమించమని, మేము మా అపరాధములు చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములు క్షమించుము మనం అంటాం కదా. మనం క్షమించి ఉన్నామా అని మనం కొంచెం ఆలోచించాలి. మనం క్షమించి ఉంటేనే దేవుడు మనల్ని క్షమిస్తాడు. తర్వాత లూకా 6:27లో చెప్పినట్టు ఏం చెప్తున్నాడంటే యేసయ్య, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్ముని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అన్నాడు. మత్తయి 18:21లో పేతురు యేసయ్యతో మా ఎడల తప్పిదము చేసిన పేతురు యేసయ్యతో అడిగాడు కదా, యేసయ్య మా ఎడల తప్పిదము చేసిన వారిని మేము ఎన్ని మార్లు క్షమించాలి? 7 మార్ల మట్టుకా అని అడిగినప్పుడు యేసయ్య ఏం చెప్పాడు? 7 మార్ల మట్టుకే కాదు, 77 మార్లు మట్టుకు మీరు మీ ఎడల అపరాధం చేసిన వారిని మీరు క్షమించాలి అని చెప్పాడు అన్నమాట. పౌలు ఏం చెప్పాడో ఒక 3 రెఫరెన్సెస్ చూసుకుందాం. రోమా 12:20 మీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిము, అప్పుడు అతని తల మీద నిప్పులు కుప్పగా
పోయేదు అని చెప్పాడు. కొలస్సీ 3:13లో ఏం చెప్పాడంటే, ఎవడైనను తనకు హాని చేసినని అనుకొనిన ఎడల ఒకరిని ఒకరు క్షమించుడి, సహించుడి అని కొలస్సీకి పౌలు రాసి ఉన్నాడనమాట. అది ఎఫెసీ సంఘానికి ఏం రాశాడంటే, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించుకోండి అని ఆ వాక్యంలో మనం పౌలు రాసిన మాటల్లో కానీ, యేసు ప్రభువు చెప్పిన మాటల్లో కానీ క్షమణ గురించి ఈ మాటలు మనకు అనునిత్యం మనం చదువుకుంటూనే ఉంటాము. మనం ఎంతమంది ఈ మాటలు మనం ధ్యానిస్తామో, ఎంతమంది ఈ మాటల ప్రకారం కనీసం ఆలోచిస్తామో, ఇది యేసుక్రీస్తుకే ఇవన్నీ అసాధ్యం, కానీ మనకు అసాధ్యము అనే ఆలోచనను మనం కలిగి ఉంటాము. మనం ఆలోచించుకొని మనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఇది యేసు ప్రభు జీవితంలో ఆయన మాదిరికరమైన జీవితం జీవించాడు కదా. మనం ఎలా ఆయన ఏ విధంగా జీవించాడో ఆ విధంగా మనమును జీవించగలము అనేటటువంటి మాదిరి జీవితాన్ని మనకు ఆయన చూపించి ఉన్నాడు. తర్వాత నిత్యము మన జీవితంలో మనం కుటుంబంతో, సమాజంతో, సంఘంతో ముడిపడి జీవించి ఉంటాం. సంఘంతో కలిసి ఉంటాం. కుటుంబంతో, సమాజంతో, తర్వాత మన సంఘంతో కలిసి ఉంటాం. ఈ పరిస్థితుల్లో మనకు స్నేహితులు ఏర్పడతారు, శత్రువులు ఏర్పడతారు, కపట సహోదరులు కూడా ఏర్పడతారు. వారితో మనం ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి మనం ఆలోచించక్కర్లే. మనకు వాక్యం ఉంది కదా, ఇంత వాక్యం మనకు తెలుసు కదా. ఈ వాక్య ప్రకారం మనము మాట్లాడితే, ప్రవర్తిస్తే మనం శత్రువులను జయించవచ్చు. క్రీస్తు యేసు కలిగిన మనస్సు, ప్రేమ, క్షమ అనే ఆ 2 ముఖ్యమైన గుణాలను మనము అలవర్చుకున్నట్లయితే మనం శత్రువులను కూడా మనం మిత్రులుగా చేసుకోవచ్చు. ఇంకా కొన్ని సందర్భాల్లో శత్రువులు మనకు ఎదురు తిరిగి మాట్లాడేటప్పుడు మనం మౌనం వహించడం మంచిది. ఎదురు తిరిగి మాట్లాడినట్లయితే మాటలు ఎక్కువ అవుతాయి, మనస్పర్ధలు ఎక్కువ అవుతాయి. అలా కాకుండా మౌనం వహించడం చాలా మంచిది. సమాధానకరమైన మాటలతోనే మనము శత్రువులను ఎదుర్కోవచ్చు. తర్వాత వారి అక్కరలో మనం సహాయం చేయడం, శత్రువులైనా సరే వారికి చిరునవ్వుతో వారిని పలకరించడం, తర్వాత ఇలాంటి మంచి వారికి శత్రువులతో వారి ఎడల మనం మంచినే కనపరిచినట్లయితే వారు ఒకానొక రోజు ఆ శత్రువులే మనకు మిత్రులు అవుతారు. కుటుంబంలో కూడా భార్యాభర్తల మధ్య, అత్తాకోడళ్ళ మధ్య ఎన్నో విభేదాలు అనుదినము మనకు కలుగుతూ ఉంటాయి. బంధాలు బలపడాలంటే, మనం శాంతి సమాధానాలతో జీవించాలంటే ఒకరిని ఒకరు క్షమించుకుంటూ, ఒకరికి స్వభావాన్ని ఒకరు అర్థం చేసుకుంటూ మన జీవితాన్ని సమాధానకరంగా గడుపుకున్నట్లయితే మనం సంతోషంగా, సమాధానంగా జీవించగలము. కుటుంబంలో కూడా మనము శాంతిగా మనం జీవించి, ఎలాంటి మనస్పర్ధలు లేకుండా, మనసులో అశాంతి లేకుండా మన జీవితాన్ని మనం గడుపుకోగలం. సమాజంలో మనం అన్యుల మధ్య జీవిస్తూ ఉంటాం. ఈ అన్యుల మధ్య జీవించేటప్పుడు ప్రత్యేకమైన జీవితంతో మనము క్రీస్తు జీవితాన్ని వారికి మాదిరిగా చూపించాలి. క్రీస్తు జీవితాన్ని చూపించాలి. ఇంతదాకా మన క్రీస్తు జీవితం ఏంటో మనం చూసాం కదా. ఈ జీవితాన్ని మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన ప్రతి విషయంలో కూడా వారికి క్రీస్తును మనం చూపించగలిగి ఉండాలి. వారితో మన మాటలు కూడా జ్ఞానయుక్తంగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి. ఉప్పు వేసినట్లు రుచికరంగా మన మాటలు ఉన్నట్లయితే సమాజంలో వారు కూడా మనతో ఎంతో సఖ్యంగా మనతో కలిసిపోతారన్నమాట. తర్వాత సంఘములో మనం ఎలా జీవించాలి? సంఘము అనేది అనేక కుటుంబాల కలయిక. సంఘములో ఉండే అందరూ ఒకే మనస్తత్వం కలిగి ఉండరు, ఒకే ఆలోచన కూడా కలిగి ఉండరు. అయితే యేసుక్రీస్తు శిరస్సుకు అవయవములై ఉన్నాం మనం. ఈ ఒకే శిరస్సుకు అవయవములైనట్టు మనం అందరము కూడా ఒకే భావం, ఒకే మాట, ఒకే ప్రేమ, ఐక్యత కలిగి జీవించినట్లయితే సంఘం కూడా ఎంతో అభివృద్ధిలోకి, క్షేమదాయకంగాను,
సంఘం ఎదుగుతుంది అని మనం ఆ, చేసుకోవాలి. సంఘ క్షేమం, అభివృద్ధి, నడిపింపుకు మనం అందరం కూడా అన్ని విధాలు మనకి ఏది అవకాశం ఉంటే ఆ విధానంలో మనము కృషి చేస్తూ జీవించాలి. ఆ మనం సంఘంతో కలిసిమెలిసి ఉండాలి. అయితే అసందర్భం కానీ సందర్భం కాని మాట నేను కొన్ని మాట్లాడాల్సి వస్తుంది. కానీ నాకు అవకాశం వచ్చింది కాబట్టి కొన్ని మాట ఒక్క విషయం నేను చెప్పడానికి ముందుకొచ్చాను. సం సంఘమునకు పెద్దలు అవసరం. సంఘమునకు పెద్దలు అవసరం. ఎందుకు? సంఘ క్షేమాభివృద్ధికి, నడిపింపుకు, తర్వాత సంఘ అభివృద్ధికి ఈ సంఘ పెద్దలు ఎంతో అవసరం. సంఘం నడిపించే ఆ, పెద్దలను గురించి మన పరిశుద్ధుడైన పౌలు తిమోతికి, తీతుకు కొన్ని క్వాలిటీస్, కొన్ని లక్షణాలను వ్రాసి ఉన్నాడు. మొదటి తిమోతి 3వ అధ్యాయంలోను, తీతుకు 1వ అధ్యాయంలోను కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఒక 10 చదివి లెక్క పెట్టాను. ఇక్కడ 10 ఉన్నాయి, ఇక్కడ 10. తిమోతికి 10 రాశాడు, 3వ అధ్యాయంలో 10 రాశాడు. తీతుకు కూడా 10 క్వాలిటీస్ రాసి ఉన్నాడు మొదటి అధ్యాయంలో. అయితే కొన్ని ఒక 4 మాత్రం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మన సంఘానికి ఒకవేళ అవసరమేమో అని కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సంఘ పెద్దలు ఎలా ఉండాలి, ఎలాంటి సంఘ పెద్దలను మనం నియమించుకోవాలి అనేది మనం కొంచెం ఆలోచిద్దాం. సంఘములో పెద్దలు నిందారహితంగా ఉండాలి. నిందారహితం ఉంటే సమాజంలోను, సంఘంలోను, కుటుంబంలోను మంచి పేరు తెచ్చుకున్న వాడుగా ఉండాలి. మంచి సాక్ష్యం కలిగిన వాడుగా ఉండాలి. 2, మద్యపాని కొట్టువాడుగా ఉండకూడదు. మద్యపానిగా ఉండకూడదు. మద్యపాని ఎలాంటి జీవితం జీవిస్తాడో సామెతలు 23వ అధ్యాయంలోను 31వ అధ్యాయంలోను కొన్ని అంశాలు మనకు ఉన్నాయి మద్యపాని గురించి. అంటే తాగుబోతుల గురించి. ఈ తాగుబోతు ఎలా జీవిస్తాడో ఆ జీవితం ద్వారా సంఘానికి, సమాజానికి, కుటుంబానికి ఎంత నష్టమో అవి మనం చూడొచ్చు. కాబట్టి సంఘంలో అలాంటి పెద్దలు ఉన్నట్లయితే సంఘములకు చేటు. కాబట్టి అలాంటి పెద్దలను మనం నియమించుకోకూడదు. కొట్టువాడుగా ఉండకూడదు. ఎందుకు కొడతాం? ఎందుకు కొట్లాట దెబ్బలాటలు వస్తాయి? కోపము మానము, ఆగ్రహం విడిచిపెట్టుము అనే వాక్యం మన మనసులో ఉంచుకోవాలి. ఎవరి మీద వస్తాయి సంఘంలో కానీ ఎక్కడైనా కానీ మనస్పర్ధలు వస్తాయి, మాటలు వస్తాయి. కానీ సావకాశంగా సమాధానమైన మాటలతో యేసుక్రీస్తును ముందుంచుకొని మనం సమాధానకరమైన మాటలతో మనం సంఘాన్ని ఇవి ఏదైనా కూడా మనం పరిష్కరించుకోగలం. తర్వాత 3వది ధనాపేక్ష లేనివాడుగా ఉండాలి. ధనాపేక్ష లేనివాడుగా ఉండాలి. ధనం సమస్త కీడులకు మూలం. వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. ఈ ధనం మనం కలిగి ఉండొచ్చే కానీ ధన ఆపేక్ష ఉండకూడదు. ధనం మీద ఆపేక్ష. ఈ ఆపేక్ష ఉన్నట్లయితే అక్రమమైన మార్గాల ద్వారా మనం ధనం సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తాం. కొన్ని సంఘాల్లో నేను చెప్పకూడదు కానీ దేవుని మందిరానికి వచ్చే ఆదాయం మీద కూడా ఆధారపడి ఉండేవాళ్ళు ఉంటారు. కానీ అలాంటిది ఎంత శాపగ్రస్తమో మనం ఆలోచించినట్లయితే అలాంటి వాటికి మనం దూరంగా ఉండేటటువంటి సంఘ పెద్దలను మనం ఏర్పాటు చేసుకోవాలి. 4వది వాక్యము బోధించగలిగిన వాడుగా ఉండాలి. వాక్యం ఎవరు బోధించగలరు? వాక్యం తెలిసిన వాడే బోధించగలరు. వాక్యం తెలుసా? వాక్యం చదివి ఉన్నారా? 66 పుస్తకాల్లో ఉండేటటువంటి వాక్యం ఎంతవరకు మనకు తెలుసు? ఎంతవరకు మనం ఒకవేళ పాస్టర్ గారు సమయానుకూలంగా కొన్ని సందర్భాల్లో లేకుండా పోవచ్చు, కొంచెం ఆరోగ్యం కొంచెం సరిగా లేకుండా పోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో సంఘ పెద్దలు వాక్యం బోధించగలిగిన వాడుగా ఉండాలి. ఎలా బోధించగలడు? వాక్యం తెలియాలి. వాక్యం తెలిసిన వాడే వాక్యాన్ని బోధించగలడు. తర్వాత 4వది చూసినట్లయితే ఎవడైనా తప్పు మార్గాల్లో ఉన్నట్లయితే వారిని వారిని వాక్యం ద్వారా సరిదిద్ది సరైన మార్గంలో పెట్టగలిగిన వాడుగా ఉండాలి. సరైన మార్గంకు తిప్పగలిగిన వాడుగా ఉండాలి. ఎవరు తిప్పగలడు? తన మార్గం సరైనదిగా ఉంటేనే కదా ఎవరికైనా చెప్పగలడు. తన మార్గమే అక్రమమైన మార్గంలో ఉన్నట్లయితే తను ఎలా వేరే తప్పుడు మార్గంలో ఉండేటటువంటి వాడికి సరైన మార్గంలో పెట్టగలడు. ఇవన్నీ కూడా మనం అప్రస్తుతం, దయచేసి క్షమించండి నేను తీసుకున్న ఈ మాటలను బట్టి ఒకవేళ అవసరమేమో అనిపించింది చెప్పినాను. కాబట్టి ఇలా మన సంఘంలో కూడా మనం సమర్థవంతమైన నాయకులు, నిస్వార్థమైన నాయకులు మనం కలిగి ఈ సంఘ అభివృద్ధి కొరకు
సంఘ క్షేమం కొరకు, సంఘ ఐక్యత కొరకు కాపాడుటలు కృషి చేసే పెద్దలను మనం కరిగి మనం మన సంఘమంతా కూడా ఐక్యంగా సమాధానంగా ఉండాలని దేవుని యందు నేను కోరుతూ ఈ కొన్ని మాటలు నేను ముగించున్నాను. అందరికీ వందనాలు.